ఆయన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. అసలు దీని గురించి మాట్లాడడానికి మనం ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. ఆయన ఒకసారి ఏమంటారో, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారని చూసి మాట్లాడి ఆయన ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. ఎవరైతే ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేశారు. హలో సత్యం గారు, నమస్తే సార్. అక్షర్ సత్యం గారు. సార్ నమస్కారం అండి. అక్షర్ సత్యం గారు, ఏదైతే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని టార్గెటెడ్గా కొంతమంది ఈరోజు చేస్తారో మీకు తెలిసే వినే ఉంటారు మీరు. ఈ జోసెఫ్ చౌదరి అని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే ఒక వ్యక్తి ఏ రకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు వ్యక్తిగతంగా? అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు మీలాగానే, మీరంటే ప్రింట్కి సంబంధించి సీనియర్గా ఉన్నారు గతంలో. ఈ ఎవరైతే మూర్తి ఉన్నారో, టీవీ5 మూర్తి కూడా ఒక రకంగా చిరంజీవి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఉంది. ఎలా చూడాలంటారు అసలు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఎలా చూడాలంటారు? కూడా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మెగా ఫ్యామిలీ కానీ సాఫ్ట్ టార్గెట్ అండి. అంటే వాళ్ళు విమర్శిస్తే మంచి పబ్లిసిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, జనాల్లో బాగా ట్రోల్ అవుతారు, అందరికి తెలుస్తారు. సో వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది, వాళ్ళ వ్యూస్ పెరుగుతాయి. ప్లస్ ఈ ప్రతిపక్ష పార్టీల నుంచి, అది వైసీపీ కావచ్చు లేదా మరో పార్టీ కావచ్చు, ఈ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించే పార్టీల అందరి నుంచి ప్యాకేజీలు కూడా ముట్టొచ్చండి. అందుకనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటుంటారు. మరొక విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ ఎవరిని కూడా పట్టించేది, ఎన్ని తిట్టినా గానీ ఏం మాట్లాడరండి. వాళ్ళ కర్మను వాళ్లే పోతారు అని ఊరుకుని వదిలేస్తుంటారు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా మరొక వ్యక్తిని కానీ ఇలా టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళకి భయం ఏ బాత్రూమ్ లో ఒకటి వస్తుందని. అందుకని అటువంటి వ్యక్తులను ఎవరు టార్గెట్ చేయరు. ఒక చిరంజీవి గారిని కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మూర్తిది స్పెషల్ కేసు అండి. ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎవరో 5 కోట్ల 10 కోట్ల డిమాండ్ మెగా ఫ్యామిలీ ఇష్యూని వాడుకుంటున్నారా అనేది మూర్తి గారు చూడాలి. అయితే ఈ చౌదరి గారిది, ఈ ప్రశ్న చౌదరి గారు, మీరు ఏదంటే వీడియో చూడండి. నాకు అంతకుముందు అతను ఎవరో కూడా తెలియదు. అతను ఒక 6 months నుంచి చూస్తుంటే కాపు దళితులకి, కాపులకి బీసీలకి, కాపులకి కమ్మలకి, లేదా కమ్మలకి కాపులకి ఇష్యూలు పెట్టడం, ఇష్యూ రిలేటెడ్ వీడియో చేయడం తప్పించి ప్రజలకు సంబంధించిన వీడియోస్ ఏదైనా చేసే చూడండి, ఒక్క వీడియో కూడా ఉండదు. అంటే నిన్న అతను ఎవరైతే ఉన్నారో ఈ జోసెఫ్ చౌదరి బరాబర్గా చిరంజీవిని టార్గెట్ చేస్తాను అని చెప్పారు. అంత డైరెక్ట్గా చెప్పడం, అంత పెద్ద లెజెండరీ హీరో ఆయన. హీరో మాత్రమే కాదు, సేవా దృక్పథం కూడా ఉన్న ఆయన చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని డైరెక్ట్గా చెప్తారంటే వెనకాల ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు అందుకే అక్కడికి వస్తున్నాను నేను. ఇప్పుడు చిరంజీవి గారిని గట్టిగా తిట్టారు అనుకోండి, ఇప్పుడు బాలకృష్ణ గారి అసెంబ్లీలో నానా ఏదో అద్దు మీరు మాట్లాడారో, ఇంటెన్షన్ గా మాట్లాడినందుకే నానా రభస జరిగిందండి సమాజంలో. కొన్ని సామాజిక వర్గాలు కానీ లేదా మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ నానా రభస చేసేసారు. సో ఇప్పుడు కూడా చిరంజీవి గారిని తిడితే ఈ జన సైనికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు లేదా కొన్ని మెగా అభిమానులు లేదా కొన్ని సామాజిక వర్గాలు రెచ్చిపోయి నా మీద దాడి చేస్తారు. దాడి చేస్తే అది పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద లేదా చిరంజీవి గారి మీద రుద్దేద్దాము అనేటువంటిది ఇంటెన్షన్ అండి. ఆ వెనకాల ఉన్న పార్టీలు కానీ, అది వైసీపీ ఉందా, టీడీపీ ఉందా, దాని వెనకాల అక్షర సత్యం ఉన్నాడు, మీరు ఉన్నారు అన్నది ప్రజలకు తెలుసు. దాని గురించి మనం చెప్పడం అంత మంచిది కూడా కాదు. ఇప్పుడు సమాజంలో కూడా ఇప్పుడు కోర్ కమ్మ సామాజిక వర్గానికి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదండి. అట్లాగే కోరు కాపు తెలగ బలిసి కూడా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అట్లాగే కోరు కమ్మలకి కాపులు అంటే పడదు, కోరు కాపులకి కమ్మలు అంటే పడదండి. ఇది ఈ రోజు వచ్చింది కాదు, దశాబ్దాలుగా, ఇంచుమించు 7 దశాబ్దాలుగా రగులుతున్న చితి, ఇది రావణ కాష్టం లాంటిది. అటువంటి చితిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి తన సహనం వల్ల అయితేనే, తన త్యాగాల వల్ల అయితేనే, తన మంచితనం అయితేనే వీళ్ళిద్దరిని కలిపాడు. కమ్మ కాపులని కలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒక మలుపు తిప్పాడండి 2024లో. వీళ్ళు ఇట్లా కలిసి ఉందని చెప్పి మరొక పక్కనే పవన్ కళ్యాణ్ కి విలువ లేదు, పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారు, జనసేన అని చేస్తున్నారు, ఎన్ని చేసినా కానీ పవన్ కళ్యాణ్ ఇడిపోని అంటున్నాడు. సో ఇది
ఈ జనసేన కలిసి ఉండడం వల్ల కానీ, లేదా కమ్మ సామాజిక వర్గం లేదా ఈ కాపు సామాజిక వర్గం కలిపి ఉంటే వైసీపీ పార్టీ అధికారంలో రాదండి, కనుచూపు మేరలో రాదు. ఈ రేపు ఎలక్షన్ లో కూడా వైసీపీ అధికారంలో లేకపోతే వైసీపీ చరిత్ర నామరూపంలో ఉండదండి ఆ పార్టీ. సో బలంగా 100% వెనక వైసీపీ యొక్క హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారా మీరు? నేను నమ్మటం లేదండి, ప్రజలు నమ్ముతున్నారు. రైట్. నేను నమ్మటం లేదు, ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు చూస్తున్న చరిత్రలు కూడా చూస్తుంటే, ఇప్పుడు ఏంటి కైకులూరులో ఏమన్నారంటే కాపులంతా దళితుల్ని దాడి చేసేసారు, దళితుల్ని కొట్టేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇదే ప్రశ్న వీడియో నానా బీభత్సం చేసేసారండి. రైట్. అక్కడ కాపుల్ని శత్రువుగా చూపించారు, కాపులను ఒక విలన్స్ గా చూపించాడు. ఇదే ప్రశ్న వీడియో అక్కడ కాపుల్ని కమ్మోళ్ళు చంపేసిన దిందులు ఏంటది కందుకూరు, అయినా కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, కాపులు పట్టించుకోవట్లేదు, కాపు రాగులు పట్టించుకోవట్లేదు అని వీడియో చేశారు. అక్కడమ్మ కమ్మలు విలన్ గా చేశారండి. వీళ్ళకి ప్రశ్న వీడియోకి కానీ లేదా ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళకి కావాల్సింది సమాజంలో అశాంతి రావాలి, ఈ కాపు కమ్మల మధ్య వివక్షత రావాలి, గొడవలు రావాలి, లేదా సమాజంలో అశాంతి రావాలి, వివిధ వర్గాల మీద గొడవలు రావాలి. గొడవలు రావడానికి ఒక ప్రశ్నని కానీ, ఒక మీలాంటలు కానీ, ఒక నాలాంటలు కానీ వాడుకుంటున్నారని సమాజంలో భావిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారండి ఈ రోజున, సోషల్ మీడియా పెరిగిన అవేర్నెస్ పెరిగిన ఈ రోజుల్లో. రైట్ సచిన్ గారు, అయితే ఇది పని కట్టుకుని కావాలని చేస్తున్నారంటారు, దీనికి పరిష్కారం ఏంటంటారు చివరిగా చెప్పండి? ఇప్పుడు పరిష్కారం అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అఖిల భారత చిరంజీవి యువత కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి హెచ్చరికిచ్చినట్టు ఇవ్వడం చూశానండి. ఇది పెరగడం మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. వాళ్ళు దాడి చేసి లేదా అతను ఏదో పెద్ద హీరో అయిపోయి లేదు, అతను కావాల్సింది అయితే ఆ ప్రశ్న అనేవాడికి హీరో అవడమే కావాలి. అలాగే అతను సపోర్ట్ చేసే వాళ్ళకి ఈ వర్గాల చిరంజీవి గారి అభిమానులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, లేదా వీళ్ళ అభిమానులు కానీ రెచ్చిపోయి ఏదైనా లీగల్ గా వెళ్ళాలంటారు మీరు? కాపులు ఏదైనా లీగల్ గా వెళ్ళాలి, చట్టబద్ధంగా. సార్ లీగల్ గా వెళ్తే మంచిదే, లీగల్ గా వెళ్ళేటప్పటికి ఆ యాక్షన్ తీసుకునేటప్పుడు 30 సంవత్సరాలు పడుతుందండి. రైట్. అందులోకి లీగల్ గా కేసు పెడితే ఎంత వరకు చర్యలు తీసుకుంటారో కూటమి ప్రభుత్వం అనేది కూడా ప్రశ్నార్థకం. రైట్. చివరిగా ఏం చెప్తారు సార్? ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సచిన్ గారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఒకటండి, చివరిగా జర్నలిస్ట్ ముసుగులో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు చేయడం, ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయడం జర్నలిజం కాదు, అది బ్రోకరేజ్ అనిపించుకుంటాది. జర్నలిజం ముసుగులు ఇటువంటి పనులు చేయడం మాత్రం జర్నలిజానికే సిగ్గు చేయడం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్ సచిన్ గారు, థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనప్పటికీ కూడా థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఇలా టార్గెట్ చేసి చేయడం ఇది సమాజానికి మంచిది కాదు. అందులో గౌరవ మర్యాదలు ఎక్కువ ఉండి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, పద్మభూషణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది చినికి గాలివానగా మారి ఎంతవరకు వెళ్తుంది.